శ్రీను, శ్రీనివాసులు, శ్రీనివాసరావు, లేకపోతే శ్రీలత, శిరీష, ఎస్ అని అక్షరంతో పేరున్న వాళ్ళ మీద చూడండి 99% సమస్యల్లో ఉంటారు. విపరీతమైనటువంటి ఒక ఫ్రస్ట్రేషన్ లైఫ్ వీళ్ళకు ఉంటుంది. వీళ్ళు తెలివైన వాళ్ళు, వీళ్ళు మంచి ఐడియాలజీ ఉంటుంది, ప్లానింగ్ ఉంటుంది, అంతా ఉంటుంది. కానీ వీళ్ళే కింద పడతారు. ఎందుకంటే ఎస్ అనే మ్యాక్సిమం 8 ఆకారంతో సంతకం చేయడం ఒక రాంగ్. ఎస్ లెటర్తో పేరున్న వాళ్ళు తల్లిదండ్రుల ఆస్తులను కానీ అత్తమామల యొక్క సపోర్ట్ తీసుకున్నా, బంధువుల యొక్క సపోర్ట్ తీసుకున్నా జీవితంలో బాగుపడరు. ఎస్ లెటర్తో పేరున్న వాళ్ళకి లగ్నాధిపతి రవి కానీ, శని కానీ, కుజుడు కానీ, కేతు గనక జన్మించి ఉంటే ఇంకా మీకు ఏజ్ పెరిగే కొద్దీ మీరు అప్పుల్లో ఉంటారు తప్ప యోగంగా ముందుకు వెళ్ళలేరు కూడా. అంటే పేరుకి జాతకానికి సంబంధం ఉంది. పేరు గురించి చెప్పేది సంఖ్యాశాస్త్రం, జాతకం గురించి చెప్పేది జ్యోతిష్యం. సంఖ్యా జ్యోతిష్యం జీవితాన్ని మారుస్తుందనే విషయం గుర్తుపెట్టుకోండి. కాస్త మీరు ఒకవేళ మీ టాలెంట్ ఉండి కూడా సక్సెస్ లేదు అనుకుంటే ఒక్కసారి మీ పేరులో ఒక అక్షరాన్ని సరిచేసుకొని ముందుకు వెళ్ళండి. జాతకాన్ని మార్చే శక్తి పేరుకు ఉంటుందండి. అందుకని అబ్బాయికి అమ్మాయికి పెళ్లి చేయాలంటే జాతకం సెట్ అవ్వలేదంటే పేరు మార్చి పెళ్లి చేస్తారు. బ్రహ్మాండంగా ఉంటారు వాళ్ళు. ఎందుకు అంటే పేరులో పవర్ ఉంది కాబట్టి. కనుక ఎస్ అక్షరంతో పేరు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒక అక్షరాన్ని సరి చేసుకుని రికార్డ్ ఆధార్ కార్డు మార్చక్కర్లా, జస్ట్ సంతకం సరి చేసుకుని చూడండి, అద్భుతాలు చూస్తారు.